హాయ్ అండి. ఈరోజు నేను హెల్తీగా సాంబార్ అనేది తయారు చేస్తున్నాను. దానికోసము ఫస్ట్ మనము పెసలు అనేది ఉడికించుకోవాలండి. నేను పెసలు నిన్న శివరాత్రి కోసము ఉడికించి పెట్టానండి. గుగ్గుళ్ళు అవి ఎక్కువ ఉన్నాయనేసి ఎవరు తినకుండా ఉంటే ఇంక ఈరోజు నేను దాంతో సాంబార్ అనేది తయారు చేస్తున్నాను. ఫస్ట్ మనము పెసలు అనేది ఉడికించి పెట్టుకొని ఒక 3 విజిల్స్ వస్తానే పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత మనము పెన్నం తీసుకొని ఆయిల్ వేసేసి తర్వాత వేసుకొని ఆనియన్స్, టమాటో అన్నిటినీ కట్ చేసి వేసుకోవాలి. చింతపండు అనేది మనము సాంబార్కు నానబెడతాం కదండి, అలానే సాంబార్ కోసం మనము నానబెట్టి పెట్టేసుకోవాలి. ఆనియన్స్, టమాటోస్ అన్నీ వేగినాక మనము చింతపండును, ధనియా పౌడర్ను అన్నిటిని వేసేసి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నిటినీ వేసి బాగా మరిగించాలండి. కొంచెం ఉప్పు, పసుపు అన్నిటిని వేసుకొని మరిగించి కొంచెం బెల్లం వేసానండి నేను. చూడండి, ఫస్ట్ ఉడికించి పెట్టేసుకున్నవి కాబట్టి నాకు అవన్నీ వేసేసి కొంచెం సేపు బాగా ప్రెస్ చేసినట్టు అన్నానండి. బాగా మెత్తగా అనేయకూడదు, పప్పులాగా. ఇవి కొంచెం పెసర్లు కాబట్టి కొంచెం తగిలితే బాగుంటాయి అనేసి నేను లైట్గా దాంతో స్మాష్ చేసేసాను. అన్నిటినీ బాగా స్మాష్ చేసేసాక కొంచెం కచ్చపచ్చగానే కనపడుతుంటాయి. వాటర్ వేసేసి మనకు కావాల్సిన మోతాదులో, నాకు చిక్కగా కావాలి, లూజుగా కావాలనుకుంటాం కదా, వాటర్ వేసేసి బాగా మరిగించాలండి. బాగా మరిగినాక మనం టేస్ట్ చూసుకుంటాము. అంటే మనకు నచ్చినట్టు అనిపించిందంటే తయారైనట్టే సాంబార్ అనేది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.